అయ్ నేను తెలుసు కదా మీ విజయనగరం అబ్బాయి ఫ్రెష్ ప్రాంక్. యాక్చువల్లీ నేను ఒక లారీ డ్రైవర్ కష్టాల గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుసుకుందామని నేను వాళ్ళతో వారం రోజుల నుంచి ట్రావెల్ చేసి దగ్గరికి వచ్చా. ఇతను హాయ్ అండి, నా పేరు ప్రసాద్. మీ పేరు? నా పేరు గురువులు. అవునా, మీదే ఊరు? విజయనగరం. మీ పేరు? ఏ ఊరండి? విజయనగరం. అంటే ఏం లేదు, లారీ డ్రైవర్ అంటే చాలా మందిని తక్కువగా చూస్తారు. లేకపోతే ఏంటబ్బా వాడికి పిల్లనివ్వాలా అంటే కొంతమంది తక్కువగా చూస్తారు కదా, వాళ్ళందరికీ ఈ మీ లైఫ్ గురించి చెప్దామని మీ దగ్గరికి వచ్చా. ఆ, మీతో వారం రోజులు ట్రావెల్ చేశా. నేను అనుకున్నాను లారీ అంటే హ్యాపీ కూర్చోవచ్చు, పల్లి అవన్నీ తిరగొచ్చు, బాగుంటుంది చూడడానికి అని అనుకున్నా గానీ సరైన నిద్ర ఉండదు, సరైన ఫుడ్ ఉండదు, సరైన స్నానం ఉండదు. అన్నిటిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉంటుందో అప్పుడప్పుడు మారుతూ ఉంటాం? ఎప్పుడో అదృష్టం కొద్ది మారుతా ఉండదు, లేదంటే ఎప్పుడే పరిస్థితి. అదృష్టం కొద్ది మారుతా ఉండదు, లేదంటే ఎప్పుడే పరిస్థితి. అవునా, ఈ ఫీల్డ్ లో ఒక్కోసారి పెద్ద పెద్ద హైవేల్లోనూ లేకపోతే బోర్డర్లు దాటినప్పుడు ఎవరో జనం వస్తారు, లేకపోతే మీ లారీ మీద దొంగల్లా పడతారంట. దాని గురించి అది నిజమేనా? కొన్ని ప్రాంతాల్లో అయితే జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే జరుగుతున్నాయి. అప్పుడు మీకు భయం ఏమి ఉండదా? ఇంతవరకు అయితే మా లైఫ్ లో ఇంకా మా దేంట్లో ఎప్పుడు జరగలేదు. జరిగిన ఆలకించడం చూడటం. ఇంకా ఏదైనా లారీ డ్రైవర్ గురించి చెప్పాలి అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? చెప్పడానికి ఏముంది, ఈ రోజున బట్టి అందరికీ తెలిసింది లారీ వాడి కష్టం కదండి. చెప్పడానికి ఏముంది ఇక కొత్తగా. మీరు ఈ ఫీల్డ్ లో ఉండి ఏదైనా సంపాదించారా, లేకపోతే ఈ ఫీల్డ్ కాకుండా ఇంకో ఫీల్డ్ కి వెళ్తే బాగుందని ఎప్పుడైనా మీరు అనుకున్నారు? ఈ ఫీల్డ్ అలవాటు పడిపోయిన తర్వాత బయట ఇంకే వర్క్ వెళ్ళడానికి ఇష్టపడరు. అలాగని ఏదో వచ్చిన కానీ సర్దుకోవడం, టేస్ట్ చేసి వెళ్ళలేదు. మీరు 32 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని తక్కువ చేసి చూసినప్పుడు మీరే బాధ ఏముండదా? ఏముంది, ఫీల్ అయితే ఫీల్ బాధ ఉంటది. ఫీల్ లేదనుకుంటే వెళ్ళిపోతుంది. ఎనీవే నేను మీతో నేను అనుకున్నాను ఏముంది లారీ డ్రైవర్ అంటే ఇలా వెళ్ళిపోతారో ఏదో జరుగుద్దని నేను అనుకున్నాను కానీ నేను 6 రోజులు మీతో ఉండి నాకే అమ్మో బాబాయ్ అనిపించింది. ఎనీవే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అలా ఈ ఫీల్డ్ లో ఉన్నారండి? 19 సంవత్సరాలు. మీరేమైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? మేమేం చెప్పాలనుకుంటాం, మాకు బాధ అనిపిస్తుంది అలా ఏదైనా మాట్లాడటానికి. ఎనీవే మీరు చేసేదానికి మీరు లేకపోతే చాలా ట్రాన్స్ఫర్ ఉంటాయి కదా. డ్రైవర్ అనేది లేకపోతే చాలా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎక్కడ ఏది కావాలన్నా లారీ డ్రైవర్ కావాలి, ఉండాల్సిందే. సరే మీరు విన్నారు కదా వీళ్ళ ఫాదర్. నేనైతే 6 రోజులు వెళ్తూ ఉంటే చాలా చూశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏదో ఉంటది అనుకున్నా. ఎనివే ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఇండియాలో ప్రతి లారీ డ్రైవర్ కి సలాం. లారీ డ్రైవర్ కి సలాం. థ్యాంక్స్ అమ్మా.